42% बीसी रिजर्वेशन के लिए जिद्दोजहद जारी रहेगी। वजीर पुन्नम प्रभाकर का बयान, कहा मरकजी वुज़रा ये आवाज़ दिल्ली तक पहुँचाएं। रेवंत रेड्डी की हुकूमत में किसान शदीद मुश्किलात का शिकार, KTR का ट्वीट, कहा हुकूमत इनकी मुश्किलात को कर रही है नज़रअंदाज। तेलंगाना में बीसी तबकात को 42% रिजर्वेशन देने के मुतालबे पर मनाया गया बंद। इस दौरान एहतजाजी रैली में वी हनुमंत राव अचानक सड़क पर गिर पड़े। हैदराबाद के खैरताबाद चौराहे पर तेलंगाना जागृति की क़ियादत में बीसी बंद के हक़ में इंसानी जंजीर बनाई गई। के कविता और दीगर कायदीन की शिरकत। बीसी रिजर्वेशन के मुतालबे पर मनाया गया रियासत गिर बंद रहा कामयाब, जबकि हैदराबाद के कुछ इलाकों में हल्की कशीदगी देखी गई। निजामाबाद में एक मुजरिम ने पुलिस की हिरासत से फरार होने की कोशिश में पुलिस कांस्टेबल का ही कर दिया कत्ल। तेलंगाना में बीसी रिजर्वेशन के हक़ में होने वाले बंद के दौरान शहर की अवामी ट्रांसपोर्ट मुकम्मल तौर पर मुतासिर, अवाम को शदीद मुश्किलात। अब पेश है खबरों की तफसील। तेलंगाना में बीसी तबकात को 42% रिजर्वेशन देने के मुतालबे पर आज बंद मनाया गया। इस मौके पर एक एहतजाजी रैली के दौरान तेलंगाना कांग्रेस के साबिक़ रुकन राज्यसभा वी हनुमंत राव अचानक सड़क पर गिर गए। यह वाक़या अंबरपेट में पेश आया, जब बैनर इनके पैर में आ गया। रैली में शरीक BRS के कायदीन ने फौरी तौर पर हनुमंत राव को सहारा देकर उठाया। इस दौरान ये वीडियो सोशल मीडिया पर वायरल हो गई। तेलंगाना के वज़ीर ट्रांसपोर्ट व बीसी वेलफेयर पुन्नम प्रभाकर ने कहा कि तेलंगाना हुकूमत ने बीसी तबकात को 42% रिजर्वेशन देने के लिए असम्बली में बिल मंजूर किया है, जो इस वक्त सदर जमहूरिया की मंजूरी की मुंतज़िर है। उन्होंने बताया कि तमाम सियासी जमातों और बीसी तंजीमों की अपील पर तेलंगाना बंद मनाया गया ताकि मरकज़ पर दबाव डाला जा सके। उन्होंने कहा कि मरकज़ की खामोशी के सबब रिजर्वेशन के निफाज में ताख़ीर हो रही है। वज़ीर ने BJP के मरकज़ी वुज़रा और अरकान पार्लियामेंट से अपील की है कि वो कमज़ोर तबकात की आवाज़ दिल्ली तक पहुँचाएँ। उन्होंने कहा कि तेलंगाना तहरीक की रूह के मुताबिक 42% बीसी रिजर्वेशन के लिए जिद्दोजहद जारी रहेगी। तेलंगाना प्रभुत्వం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసనసభ ద్వారా చట్టాన్ని చేసుకొని గవర్నర్ గారి ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న అంశం అందరికీ తెలుసు। ఈ సందర్భంలో మార్చి 30 నాడు పోయిన బిల్లులు ఇప్పటికీ ఆమోదింపబడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు 2 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు లేక కేంద్రం నుంచి నిధులు రాకపోయినప్పటికీ 42% తోటే రిజర్వేషన్లు సాధించాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది। ఈ సందర్భంగా శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి బిల్లులు పాస్ చేసినప్పటికీ దీనిలో ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడము, తదుపరి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ అమలు జరగడానికి జాప్యం జరుగుతోంది। న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తూ ఉన్నాం, రేపు హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేస్తాం। అన్ని రకాల పోరాటం జరిగే సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకత్వం అంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి అటు మాదిగ దండోరా, మాలా మహానాడు, అన్ని బీసీ సంఘాలు, పెద్ద పెద్ద బీసీ నాయకులంతా కూడా ఐక్య సమితిగా ఏర్పడి ఈరోజు బంద్ పిలిపిస్తూ ఉన్నారు। వారికి అభినందనలు। ప్రజలు కూడా అందరూ సహకరిస్తూ ఉన్నారు। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ శాంతియుతంగా జరుగుతూ ఉంది। రవాణా శాఖ పక్షాన అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బస్సులు కూడా అన్ని కూడా బంద్ చేసుకోవడం జరిగింది। ప్రజలకు కొద్దిగా అసౌకర్యమైనప్పటికీ కూడా బంద్ ప్రభుత్వాలపై ప్రభావం పడడానికి, ముఖ్యంగా ఎక్కడైతే కేంద్రంలో పెండింగులు ఉందో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ ఎంపీలంతా తెలంగాణ బలహీన వర్గాల, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేయండి। రిజర్వేషన్లు ఈ దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ నమోదై బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా ఉండే అవకాశాన్ని మీ నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయండి, లేదా తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది।
కాబట్టి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయం లేదు, విమర్శ లేదు. ఈరోజు బాధ్యత మీది, కేంద్రంలో ఉన్న బాధ్యత మీది, రాష్ట్ర వ్యాప్తంగా మా బాధ్యతలన్నీ నిర్వహించినాం. మళ్ళీ ఏ చట్టమైనా ఏ న్యాయస్థానంలోనైనా మా వాదన వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కేంద్రం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది. కాబట్టి వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా 42% అమలయ్యే విధంగా చొరవ చూపెట్టాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని, కేంద్ర బీజేపీని సందర్భంగా కోరుతూ బంద్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు. ఈ ఆకాంక్ష ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి ఏ విధంగా అయితే జాయింట్ యాక్షన్ కమిటీగా నడిచిందో, ఈ జాయింట్ యాక్షన్ కమిటీ 42% రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటం కొనసాగాలే, ముందుకు నడవాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ప్రజాపాలన ప్రభుత్వం 42% కట్టుబడి ఉందనే మాటని సందర్భంగా తెలియజేస్తాను. हैदराबाद के खैरताबाद चौराहे पर तेलंगाना जागृति की क़ियादत में बीसी बंद के हक़ में इंसानी जंजीर बनाई गई, जिसमें सदर कल्वा कुंटला कविता, यूपीएफ और तेलंगाना जागृति के कायदीन शरीक हुए। कविता ने कहा कि बीसी बच्चे अपने जायज़ हुकूक़ और रिजर्वेशन के लिए आवाज़ बुलंद कर रहे हैं, लेकिन कांग्रेस और बीजेपी जैसे सियासी जमातें महज दिखावे के लिए बंद की हिमायत कर रही है। उन्होंने कहा कि बीसी रिजर्वेशन के निफाज में सियासी जमातों की नीयत पर सवालिया निशान हैं और बीसी तबके के हक़ के लिए नई तहरीक शुरू की जाएगी। यूपीएफ के कन्वीनर बी शिवशंकर ने कहा कि पिछले 78 वर्षों से पसमानदा तबक़ात को धोखा दिया जा रहा है और अब वक्त आ गया है कि बीसी से अपना तीसरा महाज बनाएं, ताकि झूठे वादे करने वाली सियासी जमातों को सबक सिखाया जा सके। कविता ने आवाम से अपील की है कि वो बीसी रिजर्वेशन के लिए मुत्तहिद हो जाएं और अपनी आवाज़ को इस तहरीक का हिस्सा बनाएं, ताकि पसमानदा तबक़ात के हुकूक़ के तहफ़्फ़ुज़ और इंसाफ की राह हमवार हो सके। तेलंगाना के डीजीपी शिवधर रेड्डी ने निज़ामाबाद में सीसीएस से मुंसलिक कांस्टेबल ई प्रमोद के कत्ल पर गहरे अफसोस का इजहार करते हुए इसे बुज़दिलाना कार्रवाई करार दिया। उन्होंने पुलिस कमिश्नर को हिदायत दी है कि आदि मुजरिम शेख रियाज, जो गाड़ियों की चोरी और चैन छीनने के जराइम में मुलविस है, को गिरफ्तार करने के लिए खुसूसी टीमें तश्कील दी जाए। डीजीपी ने आईजी चंद्रशेखर रेड्डी को जाए वक़्फ़ पहुँचकर तहक़ीक़ात की निगरानी करने की हिदायत दी। उन्होंने कहा कि मफरूर मुलजिम की गिरफ्तारी के लिए तलाशी मुहिम तेज़ की जाए और कांस्टेबल के अहल खाना को हर मुमकिन मदद फराहम की जाए। वाक़े की तहक़ीक़ात को आला तरजीह दी जा रही है। रियाज को एक केस के सिलसिले में सीसीएस पुलिस ने हिरासत में लिया था और जब पुलिस इसे स्टेशन ले जा रही थी तो इसने अचानक सीसीएस कांस्टेबल प्रमोद पर चाकू से हमला कर दिया, जो बुरी तरह ज़ख्मी हो गए।
इन्हें फौरी तौर पर अस्पताल मुंतकिल किया गया, ताहम वो रास्ते में ही दम तोड़ गए। बीआरएस के कारगुजार सदर KTR ने कहा कि रेवंत रेड्डी की हुकूमत में किसान शदीद मुश्किलात का शिकार है। उन्होंने इल्ज़ाम लगाया कि कांग्रेस किसानों के मसाइल पर तवज्जो देने के बजाय अपनी ज़ाती मफादात के लिए तुम्हें कितना मुझे कितना के नारेबाजी में मसरूफ़ है। KTR ने सोशल मीडिया पर कहा कि रैयत बंधु स्कीम की रकम जारी नहीं की गई, किसानों के खर्चात माफ़ नहीं किए गए और फराहम किया जाने वाला बोनस भी फर्जी निकला। उन्होंने कहा कि धान की खरीदारी का कोई इंतज़ाम नहीं हुआ और किसान अपनी मेहनत के बाद उगाए गए धान के ज़ाय होने पर परेशान हैं। कहा लेकिन कांग्रेस हुकूमत इनकी मुश्किलात को नज़रअंदाज कर रही है। तेलंगाना में BC रिजर्वेशन के हक़ में होने वाले बंद के दौरान शहर की अवामी ट्रांसपोर्ट मुकम्मल तौर पर मुतासिर रही। शहर भर में RTC की बसें सड़कों पर नहीं निकली, जिसकी वजह से आम शहरियों को शदीद मुश्किलात का सामना करना पड़ा। कैब सर्विसेज और ऑटोस ने बंद के दौरान किराया दुगना लिया, जिससे शहरियों की परेशानी में मज़ीद इजाफा हो गया। कई इलाकों में शहरी मजबूर होकर पैदल सफ़र करने पर मजबूर हुए। बंद के दौरान चंद जगहों पर तोड़फोड़ की भी इत्तलात मिली है, ताहम पुलिस ने सूरत हाल को काबू में करने के लिए इजाफी फोर्स तैनात कर दिए। कई तिजारती मराकज़ और कई मार्केट्स भी बंद देखे गए, जिससे दिवाली की ख़रीदारी भी मुतासिर हुई। इस बंद के सबब न सिर्फ रोज़मर्रा की ज़िंदगी मुतासिर हुई, बल्कि दिवाली के त्यौहार की तैयारियों पर भी मनफी असर पड़ा, जिससे शहरियों में बेचैनी और नाराज़गी भी देखी गई। చాలా ప్రాబ్లం అవుతుంది దానివల్ల అర్థం అవట్లేదు పాడవుతుంది ఎమర్జెన్సీ సర్వీస్ కావాలి, మీరు కూడా ఎమర్జెన్సీ. మీ ఆఫీసర్ వస్తే మీరు రారా? तेलंगाना में BC जॉइंट एक्शन कमेटी की जानिब से मजालिस मुकामी इदारों में 42% रिजर्वेशन देने के मुतालबे पर बंद मनाया गया। रियासत गिर बंद कामयाब रहा। इस बंद को कांग्रेस, BRS, BJP और TGS समेत मुख्तलिफ समाजी, तलबा और कबायली तंजीमों की हिमायत हासिल हुई। ताहम हैदराबाद के नलाकुंटा इलाके में बंद के दौरान कशीदगी फैल गई। एहतजाजी कारकुनों ने खुले दुकानों और शोरूम्स पर हमला किया, बजाय शोरूम के शीशे तोड़ दिए गए और एक पेट्रोल पंप पर धावा बोलकर फ्यूल मशीन को नुकसान पहुंचाया गया। इत्तला मिलते ही पुलिस मौके पर पहुंचकर सूरत हाल पर काबू पा लिया।
वनापर्ती में 17 अक्टूबर जुमा के रोज़ TGRTC मुलाजमीन और मुस्लिम बरादरी की अहम शख्सियात की जानिब से 11वीं शरीफ का मौला अली दरगाह हैदराबाद रोड पर एहतमाम किया गया। इसके बाद स्टार फंक्शन हॉल वनापर्ती में तौम का इंतज़ाम किया गया, जिसमें कम्युनिटी के मुख्तलिफ ओहदेदारान और मेंबरान ने शिरकत की। प्रोग्राम में शामिल अहम शख्सियात में फ़ारूक हुसैन, अहमद अली, मजीद, हमीद खान, वहीद, रियाज, फरहत अली, महमूद और मुजीब शामिल थे। इस प्रोग्राम में नाबिना हफीज़ ने मौलाना मकबूल की बेटी की शादी के सिलसिले में ताउन भी फराहम किया। फरमा या अल्लाह उनके रिस्क में बरकत अता फरमा, उनकी रोजगारी में बरकत अता फरमा, उनके कारोबार में तरक्की अता फरमा, उनके मालों में जानों में बरकत अता फरमा, उनके जो भी परेशानियां हैं, जो भी बलाइयां हैं, अता फरमा दे। या अल्लाह हमारे आर्टिस्ट वाले जितने भी लोग मेरे लिए जो है इमदाद कर रहे हैं, मेरे मौला उनके घरों में बरकत अता फरमा। या अल्लाह उनके रिस्क में बरकत अता फरमा, उनके कारोबार में तरक्की अता फरमा, उनके मालों में जानों में बरकत अता फरमा। इसी तरीके से मेरा हर साल जो है 11वीं शरीफ करने की कोशिश मेरे मौला, 11वीं शरीफ करने की तौफीक मेरे मौला, इस 11वीं शरीफ की बरकत से मेरे मौला उनके घरों में दिन दुगना रात चौगुना तरक्की अता फरमा दे। जो भी परेशानियां हैं, जो भी बलाइयां हैं, दूर अता फरमा दे। ऐ अल्लाह जो भी परेशानियां दूर अता फरमा दे। सारे मुसलमान भाइयों के घरों में बरकत रहमत नाज़िल फरमा दे। या अल्लाह हमको उम्र जाने की तौफीक दे, मदीना मक्का और जाने की तौफीक दे मेरे मौला। सारे जितने भी लोग यहाँ पर ठहरे हैं, या मेरे मौला मदीने की ज़ियारत नसीब फरमा, मक्के की ज़ियारत नसीब फरमा। या अल्लाह का दीदार नसीब फरमा। ऐ अल्लाह जो भी परेशानी दूर तेलंगाना में BC तबक़ात को 42% रिजर्वेशन देने के मुतालबे के तहत इंसानी जंजीर प्रोग्राम में तेलंगाना जागृति तंजीम के सदर के कविता के फर्जंद आदित्य ने पहली बार हिस्सा लिया। आदित्य, जिन्होंने हाल ही में अमेरिका से तालीम मुकम्मिल की, मुजाहरे में नारेबाजी और प्ले कार्ड्स उठाकर सरगर्म किरदार अदा करते हुए BC तबक़ात के हक़ में हिमायत का पैगाम दिया। आदित्य ने हर घर के फ़र्द से अपील की है कि सिर्फ वालदा की जिद्दोजहद काफ़ी नहीं, सबको रिजर्वेशन के लिए मैदान में निकलना चाहिए। इनकी पहली सियासी शिरकत से ये तासुर मिल रहे हैं कि कविता अपने फर्जंद को सियासी मैदान में मुतारिफ़ करवा कर मुस्तक़बिल में अलग पार्टी के क़याम की तैयारी कर रही है। तेलंगाना के निज़ामाबाद शहर में ख़तरनाक वारदात पेश आई। मोहम्मदिया कॉलोनी का मुजरिम रियाज पुलिस की हिरासत से फरार होने की कोशिश में पुलिस पर ही चाकू से हमला कर दिया, जिसमें CCS कांस्टेबल प्रमोद हलाक हो गए, जबकि सब इंस्पेक्टर विठल ज़ख्मी हुए। ज़ख्मी अफसर को अस्पताल मुंतकिल किया गया, जहां इनकी हालत मुस्तहकम बताई जा रही है। पुलिस के मुताबिक रियाज कई चोरी और कत्ल के मुकदमात में पुराना मुजरिम है। कमिश्नर पुलिस आई चैतन्या ने आवाम से मुलजिम की इत्तला देने की अपील की और इत्तला देने वालों के लिए 50,000 रुपये इनाम का भी ऐलान किया। ప్రమోద్ అని మన CCS కానిస్టేబుల్ ఒక అక్యూజ్ రియాజ్ అని అక్యూజ్ తీసుకొస్తున్నప్పుడు అతను మన కానిస్టేబుల్ని మీద అటాక్ చేసి కానిస్టేబుల్ని స్టాబ్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ అక్కడ ఇంజరీస్ పడిపోతే ఇమీడియట్గా ఎస్ఐ గారు అదే టైంలో అక్కడ ఎస్ఐ గారు అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే అక్కడ వ్యక్తి పెనుగులాట జరుగుతూ ఉంది. అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటో అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు. సొసైటీ మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఒక వ్యక్తికి ఇంజరీ అయింది, పోలీసే కాదు ఎవరైనా ఉండొచ్చు. ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజరీ ఉంటే మనం సహాయం చేయాల్సింది పోయి మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు. అందరికీ మా విజ్ఞప్తి, పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడి పనిచేస్తూ ఉంది. ఎన్నో నేరాలు ఆపుతున్నాం, ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం. ఈ ఒక క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు తిరిగి అందిలేరు. కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా
అతను పారిపోయాడు, అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు. ఎవరు హెల్ప్ చేయడానికి కూడా, ఎవరు అట్లీస్ట్ అరవడానికి కూడా రాలేదు. కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మా ఎస్ఐ గారు అడిగిన, రిక్వెస్ట్ చేసిన ఆటోలు కూడా ఆగలేదంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో మనం మీరే ఊహించుకోండి. మనం అందరికీ ఒక విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఇటువంటి అంటువాడి ఇన్సిడెంట్స్ ఎవరికైనా అవ్వచ్చు. అట్లాంటప్పుడు మనం సహాయం చేసి ఒకరిని ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవ్వాలి కానివ్వండి, మన బాధ్యతను వదిలేసుకుని మనకెందుకు మనం వెళ్ళిపోదాము అనే దాంట్లో ఉంటే ఐ డోంట్ నో దాన్ని ఏం చెప్పాలి నేను చెప్పలేను. నిందితుడిని పట్టుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. టోటల్ 8 టీమ్స్ పైన ఫామ్ చేసాం. ఎక్కడెక్కడ తిరుగుతాడు అనే దాని మీద కూడా మేము అబ్జర్వేషన్ పెట్టాం. అతని గ్యారంటీ పట్టుకుంటాం. లీగల్లీ ఆల్ చేయాల్సిన యాక్షన్ తీసుకుంటాం. ज़िले संगारेड्डी के जहीराबाद में आज कांग्रेस पार्टी की जानिब से 42% BC रिजर्वेशन के हक़ में बंद मनाया गया। इस मौके पर कई दुकानें बंद रही और बंद के दौरान जहीराबाद MRO को एक याददाश्त पेश की गई। बंद में कांग्रेस पार्टी के कई कायदीन शरीक हुए, जिनमें टाउन प्रेसिडेंट के नरसिम्लो, साबिक़ा म्यूनसिपल वाइस चेयरमैन मोहम्मद ख्वाजा मियाँ, यूथ लीडर नरेश गौट, मोहम्मद अयूब, मोहम्मद अकबर और मोहम्मद गौस के अलावा दीगर शामिल थे। రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆదేశానుసారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే ఉద్దేశంతో మరి రాష్ట్రంలో శాసనసభలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత నివేదికలు గవర్నర్ గారికి పంపితే గవర్నర్ గారు పెండింగ్లో పెట్టారు. అక్కడి నుండి మరి రాష్ట్రపతి గారి దగ్గర కూడా పోవడం జరిగింది. మరి ఇది కేంద్ర ప్రభుత్వంలో మరి ఇది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బీసీ రిజర్వేషన్కు అడ్డుపడుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఈరోజు అన్ని గమనిస్తున్నారు. బీసీలకు ఎవరు ఫేవర్ చేస్తున్నారు, బీసీలకు ఎవరు వ్యతిరేకం చేస్తున్నారు అనేది మరి బీసీలందరూ, రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ గమనిస్తున్నారు. అందుకని మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే దీన్ని పార్లమెంట్లో పెట్టి మరి 9వ సెక్షన్లో పెట్టి దీన్ని ఆమోదించవలసిందిగా మేము కోరుతున్నాము. అంతేకాకుండా ఈనాడు సీఎం గారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం గారి ఆదేశానుసారం మా జైరాబాద్ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్రశేఖర్ గారి ఆదేశానుసారం ఈరోజు జైరాబాద్లో ఈ యొక్క బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ యొక్క బంద్కు సహకరించిన జైరాబాద్ పూర్వ ప్రభులందరికీ, వ్యాపారస్తులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. खबरदार बीसी व्यतिरेकुल्लारा, खबरदार खबरदार बीसी बीसी। आखिर में सुर्खियां और एक बार। 42% BC रिजर्वेशन के लिए जिद्दोजहद जारी रहेगी। वजीर पुन्नम प्रभाकर का बयान, कहा मरकजी वज़रा ये आवाज़ दिल्ली तक पहुंचाएं। रेवंत रेड्डी की हुकूमत में किसान शदीद मुश्किलात का शिकार, KTR का ट्वीट, कहा हुकूमत इनकी मुश्किलात को कर रही है नज़रअंदाज।
तेलंगाना में बीसी तबकात को 42% रिजर्वेशन देने के मुतालबे पर मनाया गया बंद। इस दौरान एहतजाजी रैली में वी हनुमंत राव अचानक सड़क पर गिर पड़े। हैदराबाद के खैरताबाद चौराहे पर तेलंगाना जागृति की क़ियादत में बीसी बंद के हक में इंसानी जंजीर बनाई गई। के कविता और दीगर कायदीन की शिरकत। बीसी रिजर्वेशन के मुतालबे पर मनाया गया रियासत गिर बंद रहा कामयाब, जबकि हैदराबाद के कुछ इलाकों में हल्की कशीदगी देखी गई। निजामाबाद में एक मुजरिम ने पुलिस की हिरासत से फरार होने की कोशिश में पुलिस कांस्टेबल का ही कर दिया कत्ल। तेलंगाना में बीसी रिजर्वेशन के हक में होने वाले बंद के दौरान शहर के अवामी ट्रांसपोर्ट मुकम्मल तौर पर मुतासिर, अवाम को शदीद मुश्किलात। ये थी आज की दिन भर की हमारी खबरें। मुझे इजाज़त दीजिए। हमारे चैनल को यूट्यूब पर सब्सक्राइब, फेसबुक पर लाइक शेयर ज़रूर करें। अल्लाह हाफिज़। रियाज इस्लामिक स्कूल तालीमी मैदान में एक नया इनकलाब। इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह। 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान, क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक के तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग। बच्चों में तहरीरी और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम। काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू एसआर पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद। अल रियाज टूर्स एंड ट्रैवल्स नज़द रियाज हेल्थ केयर क्लिनिक, मुस्तफ़ा नगर, फलकनुमा, हैदराबाद। एयर टिकटिंग इंटरनेशनल और डोमेस्टिक, वीज़ा एंडोर्समेंट, इमिग्रेशन, पासपोर्ट दाखिल करने में ताउन। विजिट वीज़ा और उम्रा वीज़ा के लिए हमसे रब्त करें। वेस्टर्न यूनियन और मनीग्राम के साथ साथ दीगर सहूलियात भी मौजूद। प्रोप्राइटर मोहम्मद रियाज अहमद, अल रियाज टूर्स एंड ट्रैवल्स। खिदमत का मौका दें, आपका इत्मीनान हमारी कामयाबी। मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सन ग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।